వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒక్కలంక వీలాగ్స్. మేము మా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను, దేవాలయాలను, ప్రాముఖ్యమైన తెలియని దేవాలయాల గురించి ఇంకా ఎన్నో చక్కటి విశేషాలను తెలియజేయనున్నాం. అంతేకాకుండా ఇంకా ఎన్నో చక్కటి చిన్న చిన్న పరిష్కారాలను, రుచికరమైన వంటలను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం? దీనికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మా ఛానల్ పై కనిపించే బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అంతే, మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ గురించి ఈజీగా తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు నోరూరించే రుచికరమైన వేడి వేడి మజ్జిగ పులుసు. మరి ఈ మజ్జిగ పులుసు తయారీ విధానాన్ని, దానికి కావలసిన పదార్థాలని ఈ వీడియో ద్వారా చూసేద్దామా? బియ్యం ఒక గుప్పెడు, కందిపప్పు ఒక గుప్పెడు, ధనియాలు కొంచెంగా, వెల్లుల్లిపాయలు మీ ఇష్టానుసారం. వెల్లుల్లిపాయలు వేసుకోకపోయినా పర్వాలేదండి, కానీ వేసుకుంటే ఆ రుచి బాగుంటుంది. ఉప్పు తగినంత, పసుపు తగినంత, నూనె తాలింపుకు సరిపడా, తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి మరియు 4 మెంతి గింజలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, పెరుగు మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ. నేను ఇక్కడ ఒక ప్యాకెట్ పెరుగు తీసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్లోకి ఒక గుప్పెడు బియ్యాన్ని, గుప్పెడు కందిపప్పుని, కొంచెంగా ధనియాల్ని, వెల్లుల్లి రెమ్మలుని తీసుకొని నీళ్లు పోసి ఒక 1 or 2 hours పాటు బాగా నాననివ్వాలి. తర్వాత ఒక బౌల్లోకి పెరుగుని కట్ చేసుకొని పోసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మజ్జిగ కవ్వంతో చిలుకుతూ ఉండాలి. పెరుగు క్వాంటిటీ కొంచెం థిక్గా వస్తుంది, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పెరుగు కొంచెం పల్చన అయ్యేదాకా మజ్జిగ కవ్వంతో చిలుకుతూ ఉండాలి. తర్వాత టమాటాని చిన్న చిన్న ముక్కలుగాను, ఉల్లిపాయని పొడుగ్గా ముక్కలుగాను చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ చేసిన మజ్జిగ మిశ్రమంలో టమాటా ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా తగినంత పసుపుని కూడా ఈ మజ్జిగ మిశ్రమంలో వేసుకోవాలి. ఈ మజ్జిగ, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. తరువాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పు, ధనియాలు, వెల్లుల్లి రెమ్మలను మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా, కొంచెం జారుగా వచ్చినా పర్వాలేదు, దాన్ని బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న ఆ పేస్ట్ని తీసుకెళ్ళి మజ్జిగ మిక్చర్లో కలుపుకోవాలి. కందిపప్పు వేసాం కాబట్టి ఈ మిశ్రమం అడుగంటుతూ ఉంటుంది. ఇలా అడుగంటకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అండ్ టమాటా, ఉల్లిపాయ ముక్కలు కొంచెం మజ్జిగలో నాని కొంచెం మెత్తగా అవుతాయి. ఉల్లిపాయ ముక్క కట్ అయ్యే వరకు కొంచెం చూసుకోవాలి. ఈ లోపల స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ పోసుకొని పోపు దినుసులని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, 4 మెంతి గింజలు పోపు వేసుకొని పోపు రెడీ అయిన తర్వాత ఆ పోపు మిశ్రమాన్ని తీసుకువెళ్ళి మజ్జిగ మిశ్రమంలో కలిపేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు కాస్త మెత్తబడి ఉల్లిపాయ ముక్క కట్ అయ్యేదాకా పోపు వేసిన తర్వాత కూడా ఈ మజ్జిగ మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి. అంతే,
నోరూరించే రుచికరమైన వేడి వేడి మజ్జిగ పులుసు రెడీ. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఉందండి. అదేంటో తెలుసా? స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గిన్నెని కింద పెట్టుకున్న తర్వాత ఉప్పుని తగినంత, మీరు తినగలిగే మోతాదులో ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది మజ్జిగ కదా, మజ్జిగలో ఉప్పు వేసి స్టవ్ మీద పెడితే మజ్జిగ అనేది విరిగిపోతుంది. సో ఉప్పు అనేది స్టవ్ ఆఫ్ చేశాకే వేసుకోవాలి. చూశారు కదండి, వేడి వేడి మజ్జిగ పులుసు రెడీ. ఈ వంటకం మీద మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాల్ని మాకు మా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.